ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీ తులసి ఛానల్ వీక్షకులకు స్వాగతం. ఈరోజు మనము ఈ యొక్క మార్చి 2వ పక్షమైనటువంటి 16 to 31 వరకు తీసుకుంటున్నాము. 2025 మార్చి. ఇందులో ముందుగా గోచారం తీసుకున్నట్లయితే చంద్ర, రవి, బుధ, రాహు, శని, శుక్రులు ఈ గ్రహాలన్నీ కూడా ఇక్కడ మనకి ఒక మీనరాశిలో సంచరించడానికి మొత్తం షష్టగ్రహ కూటమితో పాటు ఏర్పడ్డాయి. నెక్స్ట్ వచ్చేసి 29కి ఇది కంప్లీట్ ఈ యొక్క షష్టగ్రహ కూటమికి వచ్చేస్తే 29కి అంతవరకు శని రాడు, చంద్రుడు రాడు. పంచగ్రహ కూటమి చతుర్థ కూటమి లాగుంటుంది. రాహువు, శుక్రుడు, బుధుడు అలాగే రవితో కలిసి ఉంటారన్నమాట. తర్వాత ఇక్కడ 15వ తేదీ మీన వక్రంతో మీనంలోకి వస్తాడు బుధుడు. అలాగే 29th మార్చి 25న మీనంలోకి శని వస్తాడు. అప్పుడు షష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది. అంటే ఉగాది తొలి సంవత్సరమే మనకు షష్టగ్రహ కూటమితో కూడుకున్నటువంటి ఫలితాలు రైజ్ అవ్వనున్నాయి. కానీ ఆ ఉగాది చివరి ఉంది కాబట్టి ముందు 4 గ్రహాలు ఉన్నాయి. ఏవేవి? రాహు ఉన్నాడు, శుక్రుడు ఉన్నాడు, బుధుడు ఉన్నాడు, అలాగే ఇక రవి కూడా ఉన్నాడు. చంద్రుడు, శని మాత్రం 29న మారుతారన్నమాట. గురువు వచ్చేసి వృషభ రాశి సంచారం చేస్తున్నారు. కుజుడు వచ్చేసి మీకు మిథున రాశి సంచారం చేస్తున్నారు. కేతు వచ్చేసి మీ యొక్క కన్యా రాశి సంచారం చేస్తున్నారు. ఈ గోచారాన్ని అనుసరించి మీకు చెప్పే ఫలితాలన్నీ కూడాను 50-50 ఫలితాలను ఇస్తాయి. అదే మీ వ్యక్తిగత జాతకాన్ని పరిశీలింప చేసుకున్నట్లయితే మీ లగ్నము, గ్రహ దశలు, గ్రహస్థితులు ఇవన్నీ కూడా మీకు చక్కని రిజల్ట్ ఇవ్వడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. నెక్స్ట్ మిథున రాశి, మిథున లగ్నం వారికి తీసుకున్నట్లయితే మీ లగ్నాధిపతి, రాశాధిపతి అయినటువంటి బుధుడు వక్రించి మీకు మీనరాశి సంచారం నీచలో ఉన్నారు. మిథున రాశి, మిథున లగ్నం వారికి ఉద్యోగ స్థితిలో శుక్రుని యొక్క ప్రోత్సాహం 50-50గా ఉంటుంది. ఎందుకంటే కేంద్రంలో ఉన్న 10th హౌస్ కేంద్రం శుక్రునికి అక్కడ పెద్ద లాభాలను ఇవ్వడం. సంతానాభివృద్ధి కలగటానికి అవకాశం ఉంటుంది. అలాగే కొత్తగా మ్యారేజ్ సెట్ అయ్యే వాళ్ళకి, చూసే వాళ్ళకి సెట్ అవుతుంది. ఆల్రెడీ పిల్లలకు పెళ్ళిళ్ళు చేయాలని అన్వేషించే పేరెంట్స్కు వాళ్ళ పిల్లలకి సత్సంబంధాలు సమకూరతాయి. గోల్డ్ సంబంధించి, ల్యాండ్స్ గురించి, వ్యాపారం, బిజినెస్ చేసేవారికి బాగుంటుంది. ఎక్కువగా ఇండస్ట్రీ రంగం సైడ్ ఉన్న వాళ్ళకు మంచి ఆఫర్స్ వచ్చే అవకాశం, బిజినెస్ చేసేవారికి చక్కని అవకాశం ఉంటుంది. అలాగే క్యాలిక్యులేషన్స్, ఇవి మన యొక్క సిఏ ఇలా చేస్తుంటారు కదా, అకౌంట్స్ డిపార్ట్మెంట్లలో ఉన్న వారికి బాగుంటుంది. మినీ మీడియా రంగం వారికి కూడా చక్కని అవకాశాలు వచ్చే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. శని భగవంతుడు మీకు 9th హౌస్లో ఉన్నారు మిథున రాశి వారికి. అలాగే మీకు 8th హౌస్ ప్లానెట్ కూడా ఉద్యోగం స్వస్తి అవుతుంది. ఎందుకంటే అష్టమాధిపతి కదా. మిథున రాశి వారు గమనించండి, చాలామందికి శని ఈ 29th మార్చి 29న మీకు దశమ కేంద్రంలోకి పోకముందే మీకు క్లియర్గా ఒక స్క్రీన్ షాట్ చూపిస్తాడు. ఉద్యోగంలో ఏదో ఒక మార్పు, అది శుభం కాదు, అశుభ మార్గాలనే మీకు ఒక విజన్ చూపిస్తూ ఉంటాడు. ఇది గమనించాలి. నెక్స్ట్ వచ్చేసి మీకు చంద్ర భగవానుడు మీ రాశిలోనే సంచరిస్తున్నాడు. ఇక మిథున రాశి వారికి 2వ ఇంటి దశమ కేంద్రం. ఇది కూడా శుభసూచకం కాదు. రాహువుతో కలిసి ఉన్నాడు కాబట్టి ఇది కూడా శుభసూచకం కాదు. ప్లస్ ఇంకో సస్పెన్స్ ఏంటంటే రాహువు, శని ఒకే నక్షత్రంలో సంచరిస్తున్నారు. ఏది? ఈ యొక్క పూర్వభాద్ర నక్షత్రం, గురు నక్షత్రంలో సంచరిస్తున్నారు. దీని మూలకంగా చాలా డిస్టర్బెన్స్ ఫేస్ చేయాల్సిన అవకాశాలు వస్తాయి. ఆ డిస్టర్బెన్స్ నుంచి మీరు బయటపడాలంటే దత్తాత్రేయ ప్రార్థన చేసుకోవాలి, విష్ణు సహస్రనామాలు పారాయణ చేసుకోవాలి. ఇవన్నీ చేసుకుంటూ ముందడుగు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే మీకంటూ కేతువుని తీసుకున్నట్లయితే చతుర్థంలో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఉద్యోగంలో కావచ్చు, స్పిరిచువల్ గ్రోత్ కోసం చేసే ఫలితాలలో కావచ్చు. నెక్స్ట్ వచ్చేసి
ఫ్యామిలీలో కావచ్చు డిస్టర్బెన్స్ ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే శుభ సూచన ఇక్కడ ఏంటంటే బృహస్పతి వచ్చేసి పంచమ దృష్టితో చూస్తున్నాడు. చాలా శుభంగా ఉంటుంది. ఆయన దృష్టి ఈయన దైవ గురువు, అలాగే రాక్షస గురువు అయినటువంటి ఈ యొక్క శుక్రాచార్యుడు ఉచ్చలో వక్రించినప్పటికీ కూడాను ఈ యొక్క కేతువుని చూస్తున్నాడు కాబట్టి సప్తమ వీక్షణ ద్వారా చక్కని ఫలితాలు వచ్చే అవకాశాలు బాగుంటాయి. కొంచెం నైపుణ్యత పెంచుకుంటారు. కొంచెం ఈ యొక్క శుక్రుని వీక్షణతో ఏమవుతుందంటే కొంచెం ఆకర్షితులుగా కనిపించటానికి, అలాగే ఏదో ఒక కళని మీరు నేర్చుకోవటం, అలాగే కొంచెం ఫ్యాషన్గా ఉండాలని లేదా సొసైటీకి తగ్గట్టు మోటివేట్ అవ్వడం, ఇవన్నీ మిమ్మల్ని మీరు ఎడ్యుకేట్ చేసుకునే పీరియడ్ ఈ పీరియడ్. అట్ ది సేమ్ టైం తీసుకున్నట్లయితే శని భగవంతుడు మీకు వచ్చేసి మిథున రాశి వారికి మీకు ఈ యొక్క భాగ్యంలో ఉన్నాడు కాబట్టి ఈ భాగ్యంలో ఉన్నన్ని రోజులు కూడాను చాలా కష్టాలు ఇచ్చాడు. పోతూ పోతూ ఈయన మీకు 29వ తేదీ మీ యొక్క దశమ క్షేత్రంలోకి వెళ్తాడు. ఇక్కడ ఈ యొక్క మిథున రాశి వారికి ఉద్యోగం ఏదో ఒకటి దొరుకుతుంది, కానీ అంత సాటిస్ఫాక్షన్ ఉండదు. అష్టమాధిపతి కాబట్టి ఇన్ని రోజులు గడిచింది ఒక లెక్కగా ఉంటుంది, ఇప్పటి నుంచి గడవబోయేది ఇంకో రకంగా ఉంటుంది. నెక్స్ట్ వివాహాది పుణ్య కార్యక్రమాలలో పాల్గొంటారు, పూజలు పునస్కారాలలో పాల్గొంటారు, దైవక్షేత్ర దర్శనాలకు వెళతారు, సమాజ సేవలలో పాల్గొంటారు. సమాజ సేవలో ఎందుకు పాల్గొంటారు? కేతువు చతుర్థంలో ఉన్నారు కాబట్టి సొసైటీలో మీకున్నటువంటి జ్ఞానాన్ని పంచటానికి, అక్కడి నుంచి జ్ఞానాన్ని పొందటానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు మీకు ఆనందాన్ని కలగజేస్తాయి. తద్మూలకంగా కొంత దైవ కృపకు కూడా లోనయ్యే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. స్వస్తి.